మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరమ్మ. సో మరి మనం ఎన్నోసార్లు అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. బట్ స్టిల్ ఇంకా కూడా లైక్ ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అమ్మాయి మీద ఇంకా ఇలాంటి అత్యాచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక అమ్మాయి బైక్ మీద ట్రావెల్ చేస్తూ మన ఇండియాకి రావడం జరిగింది. స్పానిష్ అమ్మాయి బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఆ అమ్మాయి మీద కూడా అత్యాచారం జరిగింది. అసలు ఈ అత్యాచారాలు చెయ్యాలి అన్న మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి, వీటిని ఆపే ప్రయత్నం మనం ఏమాత్రమైనా చేయగలుగుతామంటారు? సిరిలు వాటర్ ఉన్నంత వరకు అందులో చేపలు ఎలా ఉంటాయో, మంచి ఉన్నంత వరకు చెడు ఉంటుంది. ఓకే, అండ్ ఈజ్ దర్ ఎనీవే దాన్ని తక్కువ చేయొచ్చా అంటే ఐ డోంట్ థింక్ సో. రియలీ ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ అ హార్ష్ ఫ్యాక్ట్. కానీ ప్రతిరోజు మనం అనుకుంటున్నాం ఆడపిల్లలు చాలా సేఫ్గా ఉన్నారు అని. కానీ నిజం చెప్తున్నానండి, పుట్టి బుద్ధెరిగి బట్ట కట్టిన ప్రతి ఆడది ఏదో ఒక రోజు ఎవరో ఒకరి దగ్గర మొలాస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎమోషనల్ అబ్యూస్, డొమెస్టిక్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్. ఈ అబ్యూస్ అన్న వర్డ్ చాలా చాలా కనెక్టెడ్ వర్డ్ నాకు. బికాజ్ ఐ వర్క్ ఫర్ సెక్షువల్ అబ్యూస్ స్పెసిఫికలీ. 17 ఏళ్ళుగా తపస్సు చేస్తున్నాను స్పెసిఫికలీ సెక్షువల్ అబ్యూస్ విమెన్కి. మీ నమ్మరండి, కారులో కూర్చొని మరీ మాట్లాడతాను. అది వింటే కూడా పక్క వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో సిరిలో. పక్కన బిడ్డలు విన్నా కూడా, ఎవరిన్నా కూడా. నేను చాలా కేసెస్ నేను మాట్లాడినప్పుడు మ్యూట్ పెట్టి ఏడుస్తూ విన్న కేసెస్ కూడా ఉన్నాయి. అంటే ఇంతగా ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఏడుస్తామా, అందులోకి మనం లీనం అవుతామా అంటే ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ హ్యూమన్. ఓకే, అండ్ ఒక చేప అయి ఉండి నేను తడవకుండా నేను ఈత కొట్టగలను అనేది బుక్లో రాసి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అ సైకాలజిస్ట్, ప్లీజ్ డు నాట్ కనెక్ట్ టు ద కేస్, స్టే నాట్ కనెక్టెడ్. అంటే బుక్ పరంగా ఇట్ ఈస్ ఫైన్, కానీ ఏదో ఒక మూమెంట్లో యు ఫీల్ అయ్యో పాపం అనేది, రైట్? సో మీరు ఏ విమెన్ అన్నా అడగండి, మీ తల్లి, చెల్లె, ఫ్రెండ్, బిడ్డ ఎవరినన్నా అడగండి, ఏ ఒక్కసారైనా ఎవరి దగ్గరనైనా ఈ ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. ఓకే, అండ్ సెక్షువల్ అబ్యూస్తోని అన్నిటికంటే బాధ ఏమి అంటే సిరి, అది ఒక్కసారి అయితే జీవితాంతం, అంటే ప్రాణం అంటూ మొదలు పెడితే పాడెక్కేదాకా నువ్వు మర్చిపోలేవు. ఆ భయం అలా ఉంటుంది. ఆ మసిల్కి కూడా ఒక మెమొరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడు సరిలో, నేను యూఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, నేను అక్కడ నుంచి వస్తుంటే అక్కడ నుంచి నువ్వు చేతులు ఇస్తావు, రైట్? సో దట్ టచ్ ఆల్వేస్ గివ్ యూ సేఫ్ ఫీలింగ్, రైట్? దట్ ఆల్వేస్ గివ్స్ యూ లవ్ ఫీలింగ్, రైట్? ఇదే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ పరంగా చెప్తానండి. ఆడపిల్లకి యాజీస్గా చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వినడానికి. ఓకే, ఇట్స్ సోషల్ ఎక్స్పెరిమెంట్. 2 గ్రూప్ ఆఫ్ ర్యాట్స్తోని చేశారు. ఓకే, ఒక ర్యాట్కి బెల్ కొట్టి ఒక స్వీట్ ఫుడ్ పెట్టారు. ఒక ర్యాట్కి బెల్ కొట్టి, ఓకే, బెల్ కొట్టి దానికి కొట్టారు. ఓకే, పోతుంటే 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 ఏమైంది అంటే ఈ స్వీట్ పెట్టిన ర్యాట్స్ బెల్ కొట్టినప్పుడల్లా స్వీట్ తింటున్నాయి, హ్యాపీగా ఉంటున్నాయి. వాటి వెయిట్ డ్రాస్టిక్గా పెరుగుతుంది, వాళ్ళ వైటల్స్ అన్నీ 100% బాగా ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ ఎక్స్ట్రా నైస్ ఉన్నాయి. వీళ్ళది పోతుంటే పోతుంటే డిటీరియరేట్ అవుతున్నాయి. వాళ్ళకి పోతుంటే పోతుంటే యాంగ్జైటీలు, ఫియర్లు, ఓకే, ర్యాట్స్లలో పోతుంటే పోతుంటే వనికి 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 చనిపోయినాయి అవి. సో ఆ మసిల్కి అంత మెమరీ ఉంటుంది. అందులో ఎవరు కొట్టట్లేదు, రైట్? పోతుంటే పోతుంటే వాళ్ళు ఏం చేశారంటే కొట్టడం కూడా ఆపేశారు, ఓన్లీ ఆ సౌండ్ పెట్టారు. ఆ సౌండ్ పెడితేనే భయానికి దే గాట్ టెరిఫైడ్. ఆ మసిల్కి కూడా, అంటే మనసు ఎంత సెన్సిటివ్ అంటే ఒక మనిషి వచ్చి మృగంలా పడ్డప్పుడు ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ అండ్ టఫ్ ఫర్ యూ టు పుష్ దెమ్ అవుట్.
ఓకే, సిరిలో నేను కరాటే నేర్చుకున్నాను, కుంగ్ఫు నేర్చుకున్నాను, టైకాండో నేర్చుకున్నాను, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాను. సో మై డాడ్ తను హనుమాన్ వ్యాయామశాల హెడ్ ఉండే, సో హీ వస్తాదులు ఉండే, హీ వాజ్ ఆల్ దాట్. సో యూ కెన్ సీ ఇట్ ఇన్ మై ఫిజిక్, రైట్? చిన్నగా చటాక్ ఏం లేను నేను, గట్టిగానే ఉన్న 6 feet ఉన్నాయి, రైట్? బట్ స్టిల్ వెన్ సంబడి డస్ సంథింగ్ టు యూ, ప్రాణం కదిలిపోతుంది. ఆడపిల్ల ప్రాణం కదిలిపోతుంది. మల్లెపూ తీగలాగా ఆడపిల్లలు ఉంటారని అందుకే అంటారు. ఎంతమంది ఉన్నా మనకు మనం ఎంత గట్టిగా అయినా కూడా యూ విల్ స్టిల్ గెట్ స్కేర్డ్. అండ్ ఇంకొకటి, ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి చెప్పాలి అంటే సిరి, మన షోల్డర్స్ బరువు స్టామినా వర్సెస్ మెన్, మనకు మనోధైర్యం గట్టిది, వాళ్ళకు ఫిజికల్గా షోల్డర్ చాలా గట్టిది. వెన్ దే ఆర్ లిటరలీ ఆన్ టాప్ ఆఫ్ యూ, ఇట్ ఈస్ రియలీ హార్డ్ ఫర్ యూ టు పుష్ దెమ్. నీ ఎనర్జీ సరిపోదు. ఆ మూమెంట్లో తెలివి అన్నది క్లిక్ అవ్వదు. మీరు ఎన్నే నేర్చుకోండి, క్లిక్ అవ్వదు. కాబట్టి ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే ఏం అవ్వదు, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే చాలా సేఫ్గా ఉంటారు అంటే ఇది ఒక ఆశ మాత్రమే. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నా కూడా యూ హ్యావ్ టు మెంటలీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. యుఎస్లో మీకు స్కూల్స్లలో ఫైర్ డ్రిల్ అనేది చేస్తారు. ఇండియాలో ఐ థింక్ ఎన్ఆర్ఐ స్కూల్స్లలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో ఈ మెంటలీ వెన్ యూఆర్ డూయింగ్ యువర్ పూజ, డూయింగ్ యువర్ మెడిటేషన్, స్టార్ట్ టు డూ అ డ్రిల్. As when somebody touch you, how is that you're going to protect yourself? ప్రతి ఆడపిల్లకి మీరు ఇది నేర్పించండి. ఈ డ్రిల్ అన్నది ఎవ్రీ డే ఉండాలి. గుడ్ టచ్ తెలుసు, బ్యాడ్ టచ్ తెలుసు, మనకు చిన్న బిడ్డలకి గుడ్ టచ్ తెలుసు, బ్యాడ్ టచ్ తెలుసు, కానీ ఆ మూమెంట్లో టెరిఫైయింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను కార్ వాడి ఇన్ని రోజులు అవుతుంది, కారు ఉన్నట్టుండి ఆగిపోతే, తెలియని ప్లేస్లో కార్ ఆగిపోతే ఏం చేయాలి నిజంగా నాకు తెలియదు. కారులో 4 టైర్లు ఒక కిక్ అంతే తెలుసండి నాకు. 2 టైర్లు ఒక కిక్ ఇస్ అ 2-wheeler, 4 టైర్లు ఒక కిక్ ఇస్ అ కార్. సో విమెన్ ఈజ్ నాట్ ఎక్విప్డ్ ఇన్నఫ్ ఇవాళకి. సో సెక్షువల్ అబ్యూస్ ఒక్కసారి జరిగితే వాళ్ళ పేరెంటింగ్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. నాకు చిన్నగా ఉన్నప్పుడు మొలాస్టింగ్ జరిగితే, చిన్నగా ఉన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్ జరిగితే రేపు నా బిడ్డని గడప దాటనివ్వను. ఆ భయం తనలో పోదు. ఆ భయంతో పాటే బిడ్డ పుడుతుంది, ఆ భయంతో పాటే మన్మరాలు, ఆ భయంతో పాటే ముని మన్మరాలు, ఆ భయంతోనే పెంచుతాం. సో ఆ కొలాటరల్ డ్యామేజ్ అన్నది జన్మలకు అన్నట్టుగా జనరేషన్ టుగెదర్ వస్తుంది. కాబట్టి ఆడపిల్లలు ఉన్న దగ్గర కొంచెం ఓపిక చేసుకొని, నాన్న ఎవరన్నా వచ్చి నేను చేయి పట్టుకుంటే ఏం చెయ్యాలి, ఎలా కొరికి పారిపోవాలి, అలాంటివి స్వతహా అంటే క్యాజువల్గా చెప్పండి. అంటే అదొక టాబూ లాగా మాట్లాడాలి అంటే మనమే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళకి అదేదో తప్పనిపిస్తుంది, రైట్? అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంటింగ్కి సంబంధించి సెక్షువల్ అబ్యూస్ అండ్ పేరెంటింగ్ సంబంధించి కూడా ఇట్స్ అ రిలేటివ్ పాయింట్. చిన్నప్పటి నుంచి మగవాళ్ళతో మాట్లాడొద్దు, మగంతో మాట్లాడుతున్నావా, నేను ఇట్లనే పెంచినా అంటూ కరెక్ట్ పెళ్లి చేసిన 24 hours అదేంటిది, అది వీళ్ళకి పిల్లలు కన్నారు, వాళ్ళకి పిల్లలు కన్నారు, నువ్వేం సపోర్ట్ చేస్తలేవంటే how is it a girl is going to relate to it? ఏమండి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పెళ్ళి చేసుకున్నంత మాత్రాన సెక్షువల్ అబ్యూసే రేపే. ఓకే, పెళ్ళి చేసుకున్నాడు కాబట్టి తను రేప్ చెయ్యొచ్చు అనేది ఏ లా చెప్పట్లేదు, ఏ లా దాన్ని ఓకే అనట్లేదు, ఏ దేశం కూడా దాన్ని ఓకే అనదు. మీ పేరెంట్స్ ఆఫ్ కోర్స్ ఏదేమైనా నీకు ఆయన మొగుడే, ఆయన ఏం చేసినా నువ్వు ఓర్చుకో, ఇలాంటివి చాలా విన్నా సరేలు. బట్ మీ వల్ల అవ్వట్లేదు అంటే మాత్రం ఫోన్ తీసి డయల్ చేసేసేయండి. సెక్షువల్ అబ్యూస్ ఇస్ సంథింగ్ విచ్ నో బడీ షుడ్ గో త్రూ. అది ఒక్కసారి కాదు, ఒక క్షణానికి కాదు, ఒక ఆలోచనకి కాదు, ఒక మూమెంట్కి కాదు, ఒక జన్మకి కాదు, ఒక సంవత్సరానికి కాదు. సెక్షువల్ అబ్యూస్కి ఆడపిల్లకి లింక్ ఎప్పుడు ఉండొద్దు, కళలో కూడా ఉండొద్దు. అమ్మవారి దయ అసలు ఎవరికి కావద్దు. ఇక్కడ 1 కాదు 2 కాదు, so many people have done, so many people.
అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఒక కంట్రీకి అంటే భారతదేశంకి వస్తే ఆడపిల్లల్ని ప్రే చేస్తారు, ఆడపిల్లల్ని అమ్మవారిలాగా చూస్తారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆల్వేస్ దేర్, లేదని కాదు, కానీ ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. Right? End of the day, sexual abuse has happened. End of the day, it is not one person or two persons. End of the day, it is so many people again and again and again and again. ఏమండి, మీ ఇంట్లో ఉన్న అమ్మాయి చెప్పలేదు కాబట్టి తనకేంది కాలేదు, ఈ అమ్మాయి చెప్పింది కాబట్టి తనకైంది అని అనుకుంటే మాత్రం మీ అపోహ. ప్రతి ఆడపిల్ల మనసులో చాలా ఉంటాయండి, మేము చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. 100 ఏండ్లు ఉండే కాదు, 99 ఏండ్లు ఉన్న పెద్ద మనిషి దగ్గర కూర్చొని కూడా వెన్ యూ ఆస్క్, ఐ గో టు పర్సనల్లీ కదా, అమ్మ ఇలా ఎప్పుడన్నా జరిగిందా అంటే ఇవాళకి కూడా షీ క్రైస్. తనకి 7 ఏండ్లప్పుడు జరిగినా కూడా ఇవాళ కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తూ తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ షీ ఆస్క్డ్, నేను చనిపోయేదాకా కూడా నన్ను ఎవరు అడగరు అనుకున్న తల్లి, నువ్వు వచ్చి అడిగావు, ప్రశాంతంగా చనిపోతా నేను ఇప్పుడు. నా బాధ వినడానికి కూడా ఒకరు ఉన్నారు, నన్ను తప్పు పట్టకుండా నా మాట విన్నారు అని ఆవిడ అంటుంటే ఎంత బాధేసిందో నాకు. ఎందుకంటే పిల్లలు ఎవరు వచ్చినా, అమ్మాయి ఆ అబ్బాయి నాకు లవ్ లెటర్ ఇచ్చారంటే నెత్తి మీద ఒక్కటి పీకి నువ్వే ఏదో చేసింటావు. రైట్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ వియర్డ్ పేరెంటింగ్. తను ఏదో చేసినందుకు ఆయన ఇస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది తెలివి? చక్కగా ఆయన దగ్గర పోయి ముద్దు పెట్టించుకుంటుంది కదా. రైట్, తన తప్పు ఏం లేదు వెన్ సంబడి గివ్స్ హర్ అ లవ్ లెటర్. కాబట్టి ఏదేమైనా కూడా ఇంకెవరికి చెప్పకు. సిరి, ఇది నేను చాలా కేసెస్లో చూసా. పిల్లలు అడుగుతారు, మ్యామ్ నేను చెప్పినా కానీ ఎవరికి చెప్పొద్దండి మా అమ్మమ్మ, మ్యామ్ నేను చెప్పినా, మ్యామ్ నేను చెప్పినా అంటే వాళ్ళ మదర్ చెప్తుంది, నాకు తెలియదు, నాకు తెలియదు. ఎవరిని నమ్మాలి సిరి? ఆ బాడీని ఎవడైతే వచ్చి ఇబ్బంది పెట్టాడో ఆ బాడీ అది నమ్మనా, తల్లి కవరప్ చేస్తుంది నమ్మనా? చెప్పు. ఏ బిడ్డ కాదు వచ్చి చేశారని చెప్తుంది? సింపుల్. సో ఒక్కొక్కసారి అండి, ఎవరు చెప్తున్నారు అన్న క్వశ్చన్ వస్తే ఏ బాడీ మీద ఆ కష్టం జరిగిందో ఆ బాడీ నిజం చెప్తుందండి. సింపుల్. తల్లి తప్పు చేస్తుంది అని నేను అనట్లేదు, కానీ తల్లి కవరప్ చేస్తే బయట వాళ్ళు తనను మళ్ళీ ఇబ్బంది పెడతారేమో. తల్లి మనసు నేను కాదనట్లేదు, కానీ ఆ బిడ్డ దగ్గర నుంచి ఆ మాట వింటే ఓళ్ళ వల్ల బాధ కాదు సిరి. ఏ తల్లి అయితే ఏదేమన్నా కానీ నేనున్నా. యూఎస్లో అలా కాదు, నా బిడ్డను ఎవడన్నా రేప్ చేసినా, నా బిడ్డను ఎవడన్నా కిడ్నాప్ చేసినా కూడా పేరెంట్స్ అందరూ నిలబడతారు. నేను నిలబడతా అంటూ 10 మంది నిలబడతారు. ఇండియన్ కల్చర్లో మాత్రం ఎవరికి చెప్పకు, అయిపోయింది ఎవరికి చెప్పకు. పుసుక్కున అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే మాత్రం ఆ అబ్బాయిని తీసుకొచ్చి కాళ్ళు కడిగి పెళ్లి చేసి శ్రీమంతానికి మళ్ళీ 100 మందిని పిలుస్తారు. సో ప్లీజ్ ఇండియన్ పేరెంట్స్ అయ్యుండి మీ బిడ్డ కోసం లేచి నిలబడండి, పక్క వాళ్ళ కోసం వద్దు. ఎవరైతే మిమ్మల్ని ఆరాలు తీస్తున్నారో వాళ్ళైతే మీరు అన్నం పెట్టడానికి రారు, మీకు అన్నం పెట్టేవారు ఆరాలు తీయరు. ఎవరైతే మీ మేలు కోరుతారో వాళ్ళు మీరు చనిపోతే వస్తారు, మీరు మంచి వాళ్ళు కాదు అనుకుంటే మీరు చనిపోయినాక రారు. ఈ 2 డిఫరెన్సెస్. ఎటు తిరిగి మనం ఎనీవే చనిపోయినాం. సో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ పక్కవాడు ఏమనుకుంటున్నాడు కాదు, మన బిడ్డకి మనం ఉన్నామా లేదా ఇది ఒక్కటే చూసుకుంటూ పెంచండి. పడుకునే ముందు ప్రతిరోజు మీరు ఏ అమ్మవారిని ఆహర్నిశలు మొక్కుతున్నారో ఆ అమ్మవారిని మళ్ళీ ఒక్కసారి నా బిడ్డ కోసమైనా నేను నిలబడేలాగా ఉంటూ స్వామి అని దండం పెట్టుకొని పడుకోండి. As a mother, as a father, sexual abuse is not something which she can forget. మీరు తన అస్థికలను పోయి అడిగినా కూడా తన ఏడుపు మీకు వినిపిస్తుంది. అంత కష్టంగా ఉంటుందండి ప్రాణానికి. సెక్షువల్ అబ్యూస్ ఇస్ రియల్లీ టఫ్ టు టేక్, అండ్ మే గాడ్స్ బ్లెస్ ఎవ్రీ విమెన్ అవే ఫ్రమ్ దాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.